మన నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి సమస్త ప్రజలందరికీ ఒక తీపి కబురు అన్నమాట. అబ్బో గంత పెద్ద తీపి కబురు ఏముందా, మటన్ కనిపిస్తున్నది, బిర్యానీ వండి మంచిగా తినిపిస్తున్నారేమో అని అనుకుంటున్నారా? అవును, కానీ అది మీరు వండిపిస్తేనే తినిపిస్తాడన్నమాట. అతని పేరే చక్రధర్ పటేల్. ఇతనే అయితే గత 5-6 సంవత్సరాల నుంచి బ్రహ్మాండమైనటువంటి వంటలను చేస్తూ ఈ నిర్మల్ జిల్లాలో మంచి పేరును సంపాదించినటువంటి యువకుడు. మీరు పెళ్ళిళ్ళు చేసినా, రిసెప్షన్ చేసినా, మీ పిల్లల యొక్క ఏ ఫంక్షన్ చేసినా కూడా మటన్, చికెన్, వెజ్, నాన్ వెజ్ ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి వంటలను చేసి మీకు రుచికరమైనటువంటి భోజనాన్ని వడ్డిస్తాడన్నమాట. ఇక అంతేకాకుండా మీ ఫంక్షన్లో వచ్చినటువంటి దాదాపు 99% మంది బ్రహ్మాండమైనటువంటి వంటలు చేసినయ్యా. ఎవరు ఈ ఆచార్య అనే విధంగా వంటలు చేస్తూ ఈ నిర్మల్ జిల్లాలో మంచి పేరును సంపాదిస్తున్నాడు. అంతేకాదు ఈ నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకులు, వాళ్ళందరికీ వంటలు ఇతనే చేసిస్తాడన్నమాట. ఇక అంత మంచి వంటకారుడికి మనము మన ఫంక్షన్స్కి పిలుచుకొని 10 మందికి మంచిగా కడుపు నిండా భోజనం పెట్టాలంటే, మంచి రుచికరమైనటువంటి వంటలను వండిపించి అందరికీ అబ్బా ఏం వంటలు చేసినా అని అనిపించాలంటే ఖచ్చితంగా చక్రధర్ పటేల్కి పిలుచుకోవాల్సిందే. మీరు అనుకోవచ్చు ఈయన వెజ్, నాన్ వెజే కాకుండా చైనీస్ కూడా వంట చేస్తాడన్నమాట. చైనీస్తో పాటు మన ఫంక్షన్లలో దాదాపు ఏ రకమైన వంట చేసి అన్న కూడా చేసిస్తాడు. ఇక స్వీట్లు కావచ్చు, అదేవిధంగా స్వీట్లతో పాటు ఇక రుమాల్ రొట్టి, చైనీస్, పాయా, బిర్యానీ, అదేవిధంగా మనకి ఏదైతే స్పెషల్గా వెజ్లో ఉండి మేకర్ కుర్మా, అదే కీమా అంటారు కదా, అది పన్నీర్ కర్రీ, దాల్, అదేవిధంగా తడకా దాల్, అదేవిధంగా సాంబార్, అదేవిధంగా బ్రహ్మాండమైనటువంటి ఇక్కడ సాంబార్ను ఇతను తాగి టెస్ట్ చెప్పిండు కదా, బ్రహ్మాండమైనటువంటి సాంబార్ను కూడా చేస్తాడన్నమాట. ఇక ముద్ద వంకాయకి అయితే పేరు చెప్పాల్సిన అవసరమే లేదు. ముద్ద వంకాయ తింటే నోరు మొత్తం గులగుల అనేటట్టు ఈ విధంగా వండుతాడు. ఇది చూడండి, ఇది మన స్పెషల్గా వెజ్ ఎవరైతే ఉంటారో మన మటన్ లాగానే ఈ మునిమేకర్ కీమా కూడా ఈ విధంగా తయారు చేసి బ్రహ్మాండంగా ఇస్తాడన్నమాట. ఇక దాంతోపాటుగా ఏదైతే మనకు వెజ్ బిర్యానీ ఉంటుందో ఆ వెజ్ బిర్యానీకి అయితే ఇక బ్రహ్మాండంగా కాజు వెజ్ బిర్యానీ చాలా సూపర్గా చేస్తాడన్నమాట. ఇదే కాజు బిర్యానీ. మంచిగా దాని మీద నెయ్యి వేసి కాజు వేసి తింటే అబాబాబా అనే విధంగా బ్రహ్మాండంగా ఈ విధంగా టెస్ట్ కూడా చేస్తున్నారు అక్కడ వంట వండుకున్న వాళ్ళు. అదేవిధంగా ఇక పాలక్ దాలు, అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే ముద్ద వంకాయ ఉందో ఆ ముద్ద వంకాయ కర్రీ, ఈ విధంగా ప్రతి వంట మీకు చాలా బ్రహ్మాండంగా చేసి ఈ 10 మందిలో మంచి పేరును తీసుకొస్తాడన్నమాట. ఇక పూరికి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. చికెన్ ఐటమ్ అయితే ఇక బ్రహ్మాండంగా మనకు ఏదైతే గ్రీన్ చికెన్, రెడ్ చికెన్, అదేవిధంగా చిల్లీ చికెన్, అదేవిధంగా చికెన్ ఫ్రై, అదేవిధంగా మనము గ్రామాల్లో ఫంక్షన్లలో చేసుకుంటాం కదా చిన్న చిన్న ఫంక్షన్లలో, అలాంటి చికెన్ కర్రీ, అలాంటి మటన్ కర్రీ కూడా చాలా బ్రహ్మాండంగా చేసిస్తాడన్నమాట. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, ఏదైతే మన గ్రామాలలో బండారా కార్యక్రమాన్ని అంటే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారో ఆ అన్నదాన కార్యక్రమంలో దాదాపు 10,000, 20,000, 30,000, 40,000 జనం కూడా వస్తుంది కదా. అలాంటి వంటలు కూడా దాదాపు కొన్ని వేల మందికి వంటలు కూడా చేసేసే స్తోమత ఆయన దగ్గర ఉన్నదన్నమాట. ఈ మధ్యనే ముదల్ నియోజకవర్గంలో చాలా గ్రామాలలో ఎక్కడైనా ఊరగుడుపు అదే గ్రామంలో అన్నదానం పెడతారో అక్కడ 10,000, 20,000 మంది జనంకు సరిపోయే విధంగా కూడా వంటలు చేస్తున్నాడు. ఇక అంతేకాకుండా ఈ తమ్ముడి యొక్క కాంటాక్ట్ నెంబర్ కింద పెట్టిన సీకే కుకింగ్ అండ్ క్యాటరింగ్స్ నిర్మల్ డిస్ట్రిక్ట్ అని కొడితే దాంట్లో మీకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా వస్తుంది. ఆ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తమ్ముడు చేసే వంటలు అప్పటికప్పుడు మీకు అప్డేట్లో ఉంటాయి. అంతేకాకుండా తమ్ముడు చేసినటువంటి వంటలకు ఇప్పటిదాకా పేరు పెట్టిన వాడే లేదు. మన ఫంక్షన్కు మనం ఎన్నో లక్షల రూపాయలు పెట్టి చేస్తాం కాబట్టి మంచి వంటకాలు ఉంటే, మంచి రుచికరమైన వంటలు అంటే ఇగో తమ్ముడు దగ్గరనే మనము ఆర్డర్ ఇవ్వాలన్నమాట.